కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో ఆర్డీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొన్ని శాఖల ప్రభుత్వ అధికారులు విద్యార్థులతో ఓటు నమోదు ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కార్యాలయం నుంచి ప్రధాన రహదారులపై భారీ సంఖ్యలో విద్యార్థులు మరియు రెవెన్యూ పోలీసు శాఖల అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడంతో పాటు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు బలమైన ఆయుధమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే మంచి పరిపాలన అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లీశ్వరి, బద్వేల్ సీఐ రాజగోపాల్, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా మనకు తెలుసు 1950 జనవరి 25వ తేదీన మన భారత ఎన్నికల సంఘం ఏర్పాటు చేయడం అయింది. అందులో భాగంగా ప్రతి సంవత్సరము జనవరి 25వ తేదీన మనము జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం 15వ ఓటర్ల జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాము. సో ఈ యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ చేపట్టినటువంటి వివిధ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ ప్రతి 5 సంవత్సరాలకు చాలా దిగ్విజయంగా మనం కండక్ట్ చేస్తున్నాం. ప్రతి ఎన్నికల్లో కూడా కొత్త పుంతలతో, అంటే రీసెంట్గా చూస్తే మనం హోమ్ ఓటింగ్ మనం ఇంటికే వెళ్ళి ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఓటు తీసుకోవడం జరిగింది. అలాగే మన భారతదేశ ఎన్నికల సంఘం ఎంత పటిష్టమైందంటే ప్రపంచంలో అందరికంటే కూడా చాలా దిగ్విజయంగా, చాలా ఖచ్చితంగా మనము ఈ యొక్క ఎన్నికలు అనేది నిర్వహిస్తున్నాం. ఎటువంటి ఇవి లేకుండా ఈ మధ్య మనకు జరిగినటువంటి భారతదేశ ఎన్నికలు చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడా కూడా ఇబ్బందులు జరగకుండా, అవకతవకలు జరగకుండా, రీపోలింగ్ కూడా లేకుండా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఓటు వేసేటట్టు ప్రతి సంవత్సరము కొత్త సంస్థలతో భారత ఎన్నికల సంఘం అనేది మనకు ఈ యొక్క ఎన్నికల నిర్వహణ అనేది చేపట్టడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మనము ఈ ఎన్నికల సంఘం నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ మనం గుర్తు చేసుకుంటూ ఓటు యొక్క విలువ, అలాగే ఏ విధంగా ఓటు వేయాలి, నీతివంతమైన ఓటు, ఎథికల్ ఓటింగ్ పైన మనము ప్రజలకు అవగాహన చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ విధంగా గుర్తించి ఈ యొక్క సంఘం యొక్క విశిష్ట సేవలను గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా దాన్ని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రతి పౌరులందరూ కూడా మన భారత రాజ్యాంగంలో మనకు ఇచ్చినటువంటి ఓటు హక్కుని అందరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఆ ఓటు సక్రమైన పద్ధతిలో వినియోగించుకోవాలి. మన భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఇది. హక్కే కాకుండా బాధ్యత కూడా. ఈ ఓటును మన బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ద్వారా మనకు కల్పించినటువంటి హక్కు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్క భారతీయ పౌరులు కూడా మన ఓటు హక్కును వినియోగించుకొని భారత నిర్మాణాన్ని సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.